హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వాళ్ళు కూడా ఈ రీడింగ్ అనేది చూసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కూడా ఈ రీడింగ్ రీచ్ అవుతుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అది రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పార్ట్నర్ సిచ్యువేషన్ అనేది ప్రజెంట్ ఏ విధంగా ఉంది, తన ఆలోచనలో మీరు ఉన్నారా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. Ten of Cups, Ace of Wands, Ace of Swords, Five of Cups, Page of Cups, Page of Wands, Four of Cups, the Chariot, Ace of Wands, Knight of Cups, Three of Swords, the World card, Two of Pentacles, Knight of Wands. Bottom of the deck, Three of Pentacles, the Hermit, Six of Cups, Eight of Pentacles. ఓకే, చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. పాస్ట్లో మీ పర్సనల్ లైఫ్లో మీరు కాకుండా వేరే వారు కూడా ఉన్నారనమాట. వారి వల్ల అయితే మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు. ద చారియట్ చూసారు కదా, ఫోర్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మీరుండగా ఈ వ్యక్తి వేరే వారి లైఫ్లోకి వెళ్ళడం, అంటే తన లైఫ్లోకి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక న్యూ పర్సన్ అనేది ఎంటర్ అవ్వడం. కానీ ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అనమాట. ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి కిడ్స్ ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ అన్మ్యారీడ్ ఎవరైనా కూడా మీ పార్ట్నర్ అయితే పాస్ట్లో మీరు ఉండగా వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళారనమాట. అలాగే ఇక్కడ వేరే వారి లైఫ్లో ఉండగా మీ లైఫ్లోకి అయితే వచ్చారు. మీకు ఈ వ్యక్తి అయితే ప్రపోజల్ అనేది చేశారనమాట. సిక్స్ ఆఫ్ కప్స్ చేసి మీ లైఫ్లోకి అయితే వచ్చారు. పాస్ట్లోని అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే పాస్ట్లో మీతో గేమ్ అనేది ఆడారనమాట. మీ ఎమోషన్స్తో ఈ వ్యక్తి అయితే గేమ్ అనేది ఆడారు. అంటే మీరు ఏమైనా పర్వాలేదు అని చెప్పి మిమ్మల్ని ఈ వ్యక్తి తన అవసరాల కోసం అయితే యూజ్ చేసుకున్నారనమాట. ఇక్కడ కెరియర్ డెవలప్మెంట్ కోసం అవ్వచ్చు, లేదంటే ఇక్కడ ఏదైనా కూడా పాస్ట్లో ఈ వ్యక్తి అయితే మీతో గేమ్ అనేది ఆడారు, లవ్ గేమ్. బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మీ లైఫ్లో మిమ్మల్ని ఈ విధంగా ఒంటరి వారిగా చేశారనమాట. ఎమోషనల్గా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని వదిలిపెట్టారు. మీ లైఫ్లో బాధ, దుఃఖం అనేది ఈ వ్యక్తి అయితే మిగిల్చి తన లైఫ్ అనేది తనైతే చూసుకున్నారనమాట. మిమ్మల్ని ఈ విధంగా ఒంటరిగా వదిలిపెట్టి ఇక్కడ మనకి సిక్స్ ఆఫ్ కప్స్ అంటే కప్స్ ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుంది. కర్కాటకం, వృశ్చికం, మీన ఈ రాశి వాళ్ళు అయితే ఎక్కువగా కనిపిస్తున్నారనమాట. ఎక్కువగా అయితే ఇక్కడ మీరు ఎమోషనల్గా ఈ వ్యక్తి రిలేషన్లో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరైతే బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లోనే ఉన్నట్టయితే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వ్యక్తి ఎప్పుడు కూడా మీకు ఎటువంటి అవకాశం అనేది ఇవ్వలేదనమాట. మీరు ఈ వ్యక్తితో కమ్యూనికేషన్ చెయ్యాలి, ఇక్కడ మీ ఎమోషన్స్ని, మీ ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలి అని చెప్పి మీరు ఎంత ట్రై చేసినా కూడా ఈ వ్యక్తి అయితే అవకాశం అనేది ఇవ్వలేదనమాట. అంటే తనకు నచ్చినట్టు మీరు బిహేవియర్ చేస్తూ, తనకు నచ్చినట్టు మీరు ఉంటూ, తన్ని రిక్వెస్ట్ చేస్తూ ప్రాధేయపడుతూ ఉన్నా కూడా ఈ వ్యక్తి ఎప్పుడు మీకు ఆ టైం అనేది ఇవ్వలేదు. మీ ఎమోషన్స్తో ఈ వ్యక్తి అయితే మైండ్ గేమ్ అనేది ఆడారనమాట, మీకు తెలియనివ్వకుండా.
అంటే మీ ప్రపంచం ఈ వ్యక్తి అనే విధంగా ఈ వ్యక్తి అయితే మీకు దగ్గరయ్యారనమాట. తర్వాత మిమ్మల్ని పట్టించుకోకుండా మీ నుంచి దూరం అయ్యారు ఈ వ్యక్తి. అంటే తిన్ లైఫ్‌లో 2 ఆప్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. మనకు ఎక్కువగా ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మేల్ అయినా, ఫీమేల్ అయినా తిన్ లైఫ్‌లో 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మల్టీ రిలేషన్స్ అనేవి కూడా మెయింటైన్ చేసే వ్యక్తి అనమాట. ఇక్కడ కొలీగ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, నైబర్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా అవ్వచ్చు. వాళ్ళతో మీ పార్ట్నర్ అయితే రిలేషన్ అనేది మెయింటెనెన్స్ చేశారనమాట పాస్ట్‌లోనే మీతో ఉండగా కూడా ఈ వ్యక్తి. అయినా కూడా మీలో చాలా వరకు ఇప్పటికీ కూడా మీ పార్ట్నర్‌పై మీకైతే ఎటువంటి కోపం అనేది లేదనమాట. మీ పార్ట్నర్ గురించి మీరైతే వెయిట్ చేస్తున్నా కూడా మీ పార్ట్నర్ విషయంలో మీరు చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్‌లో మీరు ఉన్నా కూడా మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి అని చెప్పి మీరైతే కోరుకుంటున్నారు. మీలో చాలా వరకు కొంతమంది అయితే తను మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా కూడా. ఎందుకంటే పాస్ట్‌లో ఈ వ్యక్తి మీతో ఉంటారు అనే అనుకున్నారనమాట. అది మీ భ్రమ అనే విధంగా ఈ వ్యక్తి అయితే బిహేవియర్ చేశారు. ఆ వ్యక్తి మీపై చూపించిన లవ్ ఏదైతే ఉందో, తను మీతో ఆడిన గేమ్ ఏదైతే ఉందో, దానివల్ల మీరు తను చూపించేదంతా కూడా నిజమే అనుకుని ఆ ప్రేమలో అయితే మీరు ఉన్నారు పాస్ట్‌లో. అంటే రియాలిటీగా మీరైతే చూడలేదనమాట. మీరు ఒక భ్రమలో అయితే ఉన్నారు. తను ఏం చేస్తున్నారు అనేది మీకు తెలియకుండా ఈ వ్యక్తి అయితే మీ ఎమోషన్స్‌తో గేమ్ ఆడారు కదా! అంటే మీ దగ్గరికొచ్చేసరికి ఈ వ్యక్తి మీతో చాలా లవ్ ఉన్నట్టు, చాలా కేరింగ్ ఉన్నట్టు చూసారు కదా ఇక్కడ 6 ఆఫ్ కప్స్. మీ దగ్గర బెండ్ అయినట్టు ఈ వ్యక్తి అయితే మీకు ప్రపోజల్ చేయడం కానీ, చాలా ప్రేమగా ఉన్నట్టు నటించడం కానీ ఈ వ్యక్తి అయితే చేసేవారు. బట్ ఇక్కడ ఈ వ్యక్తి మీకు తెలియకుండా తనైతే చాలా రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేసేవారనమాట. అంటే మీతో చాలా ప్రేమగా ఉన్నట్టు నటిస్తూ, మీరే తన ప్రపంచం అనే విధంగా మీకు ఒక భ్రమ అనేది కల్పించి, ఈ వ్యక్తి తన లైఫ్‌లో వేరే రిలేషన్స్ అనేవి పెట్టుకుని, వాళ్ళతో ఎంజాయ్ అనేది ఈ వ్యక్తి అయితే చేసేవారనమాట పాస్ట్‌లోని. బట్ మీరు అవేమి కూడా గమనించలేదు. పూర్తిగా ఈ వ్యక్తి భ్రమలో అయితే మీరైతే ఉండిపోయారనమాట. అంటే ఈ వ్యక్తి పాస్ట్‌లో మీతో లవ్ అనేది రియల్‌గా ఉన్నారా? లేదంటే నటిస్తున్నారా? అనేది మీకైతే అర్థం అవ్వలేదనమాట. మీరు అర్థం చేసుకోలేకపోయారు ఈ వ్యక్తి బిహేవియర్‌కి. ఎందుకంటే ఎప్పుడు మీరు కాల్ చేసి మాట్లాడాలి. ఎప్పుడు మీ ఎమోషన్స్‌ని మీరు షేర్ చేసుకోవాలి. మీ ఫీలింగ్స్‌ని మీరు షేర్ చేసుకోవాలి అని చెప్పి అనుకున్నా కూడా ఈ వ్యక్తి బిజీగా ఉన్నాను అని చెప్పి మీకైతే రిప్లై ఇచ్చేవారనమాట. అయినా కూడా మీరు ఈ వ్యక్తి నిజంగా తన కెరియర్‌లో తను ఏదైతే వర్క్ చేస్తున్నారో దానిలో బిజీగా ఉన్నారు అని చెప్పి మీరైతే నమ్మేవారు. ఎమోషనల్‌గా మిమ్మల్ని అయితే ఈ వ్యక్తి అయితే నమ్మించేవారనమాట ఈ వ్యక్తి. మీరు పూర్తిగా ఈ వ్యక్తి భ్రమలో అయితే మీరు ఉండే విధంగా ఈ వ్యక్తి అయితే చేసుకున్నారు. తను మిమ్మల్ని దూరం పెడుతున్నారు, వేరే వాళ్ళకి దగ్గరవుతున్నారు అనే విషయం కూడా మీకు అర్థం కాకుండా ఈ వ్యక్తి అయితే మేనేజ్ చేశారనమాట పాస్ట్‌లోని. అంటే ఇక్కడ వేరే వారి లైఫ్‌లో ఈ వ్యక్తి ఉంటూ కూడా, వేరే వాళ్ళతో ఈ వ్యక్తి ఎంజాయ్ చేస్తూ, వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళతో ఎక్కువగా టైం అనేది స్పెండ్ చేస్తూ ఉండి కూడా మీ దగ్గరికొచ్చేసరికి తను కెరియర్ పరంగా బిజీగా ఉన్నాను అని చెప్పి చాలా సైలెంట్‌గా మీ నుంచయితే తప్పించుకునేవారనమాట. మీకు ఎటువంటి అనుమానం అనేది కూడా రాకుండా ఈ వ్యక్తి చాలా సైలెంట్‌గా మిమ్మల్ని దూరం పెడుతూ వచ్చారు. బట్ మీరు పూర్తి భ్రమలో ఉండిపోవడం వల్ల అవేమీ కూడా తెలుసుకోలేకపోయారనమాట ఈ వ్యక్తి విషయంలోని. అంటే మీతో బాగానే మాట్లాడుతున్నారు కదా అనే విధంగా మీరు అనుకున్నారు. బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే బాగా ఉన్నట్టు, మీపై ప్రేమ ఉన్నట్టు నటించారనమాట పాస్ట్‌లోని. 3 ఆఫ్ పెంటికల్స్ వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళైతే ఎక్కువగా కనిపిస్తున్నారు మనకి. అలాగే ఇక్కడ వ్యాండ్స్ మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్
మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. నేను చెప్పిన అన్ని రాశుల వారికి కూడా ఈ మొత్తం రీడింగ్ రిజనేట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెడుతున్నారు అని చెప్పి మీకు అనిపించినా కూడా, మీ మనసుకి తెలిసినా కూడా, మీరు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా, ఈ వ్యక్తి మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తున్నారు, ఈ వ్యక్తి మీకు దూరం అయిపోతున్నారు అనే లోన్లీ ఫీలింగ్తో మీరు ఉన్న, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో మీరు ఉన్నా కూడా మీరైతే ఆ నిజాన్ని ఒప్పుకోలేకపోయారనమాట పాస్ట్లోని. చాలా వరకు కొంతమంది అయితే చాలా ఇయర్స్, చాలా మంత్స్ అయితే వెయిటింగ్ అనేది కూడా చేశారు. ఇప్పటికీ కూడా కొంతమంది అయితే మీ పార్ట్నర్ మిమ్మల్ని నిజంగా వదిలిపెట్టి వెళ్ళారు అనేది కూడా మీరైతే నమ్మలేకపోతున్నారనమాట. మిమ్మల్ని దూరం పెట్టారు అంటే నమ్మలేకపోతున్నారు. అంత ఎక్కువగా ఈ వ్యక్తి అయితే మైండ్ గేమ్ అనేది ఆడారనమాట మీ విషయంలోని. మిమ్మల్ని అంత భ్రమలో ఉంచారు ఈ వ్యక్తి పాస్ట్లోని. మీ పర్సన్ మీతో ఇంకా ఉన్నారు, తను మీ లైఫ్లోకి వస్తారు అనే ఫీలింగ్తో మీరైతే ప్రజెంట్ కూడా ఉంటున్నారనమాట. ఇక్కడ 3 ఆఫ్ హ్యాండ్స్ వెయిటింగ్ ఎనర్జీలో అయితే మీరు ఇప్పటికీ కూడా ఉన్నారు ఈ వ్యక్తి విషయంలోని. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి రిలేషన్ ఏదైతే ఉందో దాని నుంచి మీరైతే మూవ్ ఆన్ అయిపోవాలి అని చెప్పి మీరు ఒకవైపు నుంచి ట్రై చేస్తున్నా కూడా, అంటే తన ఆలోచన నుంచి మీరు బయటికి రావాలి అని చెప్పి, తన ఆలోచనని మీరు దూరం పెట్టాలి అని చెప్పి మీరు ట్రై చేస్తున్నా కూడా మీరైతే దూరం పెట్టలేకపోతున్నారు అనమాట. పూర్తిగా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోనే ఉన్నారు. ఆ వ్యక్తి ఆలోచన నుంచి అయితే మీరైతే మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. అంటే మీ లైఫ్లో మీకంటూ కొన్ని అవకాశాలు ఉన్నా కూడా ఇక్కడ రిలేషన్ పరంగా, అంటే మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా, మీ గురించి న్యూ పర్సన్ ఎదురు చూస్తున్నారు, వెయిటింగ్ చేస్తున్నారు. తనని ఎప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పి, తనతో ఉన్న రిలేషన్ ఎప్పుడు మీరు ఇక్కడ బిగినింగ్ చేస్తారు. మీరు ఎప్పుడు తన ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తారు, యాక్షన్ తీసుకుంటారు అని చెప్పి మీ లైఫ్లోకి ఒక వ్యక్తి అయితే రావడానికి ఎదురు చూస్తున్నా కూడా, లేదంటే ఇక్కడ ఆల్రెడీ మీ లైఫ్లో ఒక వ్యక్తి ఉన్నా కూడా, మీకు అన్ని అవకాశాలు ఉన్నా కూడా మీరైతే ఈ వ్యక్తి ఆలోచనల నుంచి మీరైతే మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారనమాట. అంటే ఎవరు ఉన్నా కూడా మీ చుట్టూ, మీకు చాలా చాయిసెస్ ఉన్నా కూడా మీ లైఫ్లో, అంటే మీకోసం ఎదురు చూసే వ్యక్తులు మీ లైఫ్లో ఉన్నా కూడా మీరైతే ఈ వ్యక్తి విషయంలోనే మీరైతే లోన్లీ ఫీలింగ్ తోటే ఉన్నారనమాట. అంటే ఈ వ్యక్తి లేని లైఫ్ మీరు ఒంటరి అనే ఫీలింగ్ తోటే ఉన్నారు. ఈ వ్యక్తితో ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో దాని నుంచి మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారనమాట. యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. ఆ బాధ నుంచి, ఆ ఆలోచన నుంచి, ఆ ఎమోషన్స్ నుంచి మీరు బయటికి రావడానికి ఇప్పటి వరకు కూడా చాలా టైం అనేది మీరు తీసుకున్నా కూడా ఇంకా మీరైతే ఆ ఆలోచన నుంచి బయటకు రాలేకపోతున్నారనమాట. కొంతమంది అయితే ఇప్పుడిప్పుడే హీల్ అవుతున్నారు, కొంచెం బయటకైతే రావడానికి ట్రై చేస్తున్నారనమాట. మిమ్మల్ని మీరు ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ, పాస్ట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎండ్ చేసి మీ లైఫ్లో మీరు కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేయాలి అని చెప్పి మీరైతే కొంతమంది అయితే ఇప్పుడిప్పుడే హీల్ అవుతున్నారు, దాని నుంచి బయటకు వస్తున్నారనమాట. కొంతమంది ఇంకా ఎమోషనల్గా అక్కడే ఆగిపోయారు. అంటే మీ కెరియర్లో మీరు బిజీగా ఉన్నా కూడా మీరైతే ఈ వ్యక్తి గురించే ఇంకా ఆ భ్రమలోనే ఉండిపోయారనమాట. బట్ ఇప్పుడిప్పుడే కొంతమంది బయటకైతే వస్తున్నారు. మీరు లవ్ చేసిన వ్యక్తి మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు అని చెప్పి మీరు ఎంత బాధలో ఉన్నా కూడా అక్కడే ఆగిపోకుండా మీకు ఇంకా లైఫ్ ఉందా అని చెప్పి ద వరల్డ్ కార్డ్, అంటే మీరు అదంతా కూడా ఎండ్ చేసి మీ లైఫ్లో మీరైతే బిజీగా ఉండడానికి అయితే ట్రై చేస్తున్నారనమాట. ఎందుకంటే మిమ్మల్ని వద్దు అని చెప్పి మిమ్మల్ని దూరం పెట్టిన వ్యక్తి ద చారియట్ మీకు ఎదురుపడినప్పుడు,
తనే వచ్చి మీతో మాట్లాడే రేంజ్లో మీరైతే ఉండాలి అనే విధంగా అయితే మీరు మారాలి అని చెప్పి డిసైడ్ అయ్యారనమాట. కొంతమంది అయితే ఆల్రెడీ ఆ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మాట్లాడే రేంజ్లో అయితే మీరు ఉన్నారు. కొంతమంది మీ పార్ట్నర్ కోసం మీరైతే మీ లైఫ్ అనేది ఈ విధంగా లోన్లీగా ఉండిపోతూ ఎమోషనల్గా బాధపడుతూ మీ లైఫ్ అనేది లీడ్ చెయ్యట్లేదు. తను వదిలిపెట్టిన ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో మీరు లేరు. మీ ఎమోషన్స్ని మీరు బ్యాలెన్స్ చేసుకుని మీరు కెరియర్ పరంగా మీరు సక్సెస్గా ఉన్నారు అని మీ పార్ట్నర్కి తెలిసే విధంగా మీరైతే ఉంటున్నారన్నమాట. ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ పాస్ట్లో మీ దగ్గర మనీ లేకపోవడం వల్ల మిమ్మల్ని దూరం పెట్టి వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళారు కదా మీ పార్ట్నర్. 2 ఆఫ్ పెంటికల్స్ అంటే వాళ్ళే చూస్ చేసుకుని. బట్ ప్రజెంట్ మీ దగ్గర ఎప్పుడైతే మనీ వస్తుందో ఈ వ్యక్తికి మీ విలువ అనేది తెలుస్తుందనమాట. మీ దగ్గరికి వస్తారు. అంటే ఇక్కడ ఎమోషన్స్ కన్నా మనీకి ఎక్కువగా వాల్యూ అయితే ఉందన్నమాట ఈ వ్యక్తి దగ్గర. అదే మనకైతే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే ఫినాన్షియల్గా మీరు అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు. అన్నీ కూడా బాగున్నాయి కనుక మీ లైఫ్లోకి వస్తే మళ్ళీ తను ఏదైతే కోరుకుంటున్నారో అదంతా కూడా మీరు ఇవ్వగలుగుతారు అని చెప్పి ఈ వ్యక్తి అయితే మీ లైఫ్లోకి అయితే వస్తారు. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషన్స్ కన్నా కూడా ఎక్కువగా మనీకి ఇంపార్టెంట్ ఇచ్చే వ్యక్తి అని చెప్పి తెలుస్తుందనమాట. అందుకే ఇప్పుడు మీరైతే మిమ్మల్ని దూరం పెట్టిన వ్యక్తి మీ కాళ్ళ దగ్గరికి రావాలి. మిమ్మల్ని దూరం పెట్టిన వ్యక్తి మీ దగ్గరికి రావాలి అని చెప్పి మీరైతే కెరియర్లో మంచి గ్రోత్ అనేది సాధించాలి అని మీరైతే డిసైడ్ అయ్యారనమాట. చాలా గట్టి పట్టుదలతో అయితే మీరున్నారు. మీ లైఫ్లో మీరు మనీ గ్రోత్ అనేది చేసుకోవాలి. మీ లైఫ్లో మీరైతే కెరియర్ పరంగా బిజీగా ఉండాలి అని చెప్పి మీరైతే డిసైడ్ అయ్యారనమాట. ఎందుకంటే మీ నుంచి ఏ కారణం చేతైతే దూరంగా వెళ్ళిపోయారో మిమ్మల్ని దూరం పెట్టారో ఆ వ్యక్తి మళ్ళీ మిమ్మల్ని చూసి మీరున్న ఆ రేంజ్ని చూసి మీ దగ్గరికి వచ్చి ఈ వ్యక్తి అయితే మీతో మాట్లాడాలి అని చెప్పి తనంతట తనే యాక్షన్ తీసుకునే విధంగా అయితే మీరు మారాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు. సేమ్ మీ పార్ట్నర్ కూడా మీ రేంజ్ని చూసి మీరు ఈ వ్యక్తి కన్నా మంచి పొజిషన్లో ఉండడం చూసి మీరు మనీ పరంగా కూడా అన్నీ బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు అని చెప్పి వ్యక్తికి అనిపించిన తర్వాత తనంతట తనే మీ దగ్గరికి అయితే యాక్షన్ తీసుకుని వస్తారనమాట. ఈ విధంగా మీకు ప్రపోజల్ అనేది చేస్తారు. మీ దగ్గర ఈ విధంగా బెండ్ అయి ఉంటారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తికి ఎక్కువగా ఇంపార్టెంట్ మనీకి మాత్రమే వాల్యూ ఇచ్చే పర్సన్ కనుక వస్తారు. బట్ ఈ వ్యక్తిని మీరు అప్పుడు యాక్సెప్ట్ చెయ్యాలా వద్దా అనేది మీరే డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే అప్పుడు కూడా ఈ వ్యక్తి మనీ పరంగానే మీ దగ్గరికి అయితే వస్తారు. యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి ఈ వ్యక్తి గురించి అనేది తెలుసుకోవచ్చు. ఎస్, మీ లైఫ్ అయితే ఫ్యూచర్లో ఇంకా బాగుంటుంది. ఇప్పటికన్నా కూడా మీ ఫ్యూచర్ అనేది ఇంకా బాగుంటుంది అనే హోప్లో అయితే మీరు ఉన్నారు. బట్ ఇక్కడ ఏంటంటే కొంతమంది ఏంటంటే ఫ్యూచర్లో మీకు కెరియర్ పరంగా బాగుంటుందా లేదా, రిలేషన్ పరంగా బాగుంటుందా లేదా అనే టెన్షన్లోని ఆందోళనలోని కూడా ఉన్నారనమాట కొంతమంది. బాటమ్ ఆఫ్ ద డెక్ అంటే ఒకవైపు మీరు
మీ ఫ్యూచర్ అనేది బాగుంటుంది అనే హోప్ తోటి ఉంటున్నారు. ఒకవైపు మళ్ళీ ఎలా ఉంటుంది అనే టెన్షన్ తోటి కూడా ఉంటున్నారనమాట. 2 రకాలుగా కూడా ఉంటున్నారు మీరు. 2 విషయాల్లోనే మీరైతే ఈ విధంగా కన్‌ఫ్యూజ్ అవుతున్నారనమాట. జగులవుతున్నారు. ఒకవైపు బాగుంటుంది అని చెప్పి నమ్ముతున్నారు. ఒకవైపు బాగుంటుందో లేదో అనే టెన్షన్ తోటి కూడా ఉంటున్నారనమాట. ఇలాంటి ఆలోచనలతో మీరైతే మీ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు. బట్ మీకైతే డివైన్ ఆశీస్సులైతే ఉన్నాయన్నమాట. యూనివర్స్ ఆశీస్సులైతే మీకు ఉన్నాయి. మీ లైఫ్ అనేది ఫ్యూచర్‌లో మీరు ఏదైతే జరగాలి, ఏదైతే జరిగితే బాగుంటుంది అని చెప్పి మీరైతే హోప్ అనేది ఉంచుకున్నారో అదైతే జరుగుతుందనమాట కన్ఫర్మ్‌గా. ఎందుకంటే ఇక్కడ సక్సెస్ కార్డ్ వచ్చింది. మీ నుంచి ఏవైతే వెళ్ళిపోయాయో అవన్నీ కూడా మళ్ళీ మీ లైఫ్‌లోకి అయితే తిరిగి రాబోతున్నాయన్నమాట. బట్ మీరైతే నెగెటివ్ ఆలోచనలు అనేవి లేకుండా పాజిటివ్‌గా ఉండడానికైతే ట్రై చేయండి. జరగదు అనే భయంతో టెన్షన్ తోటి మీరైతే ఉండొద్దు. జరుగుతుంది అని చెప్పి మీరైతే చాలా స్ట్రాంగ్‌గా ఉండండి. ఏదైనా కూడా నేను స్ట్రాంగ్‌గా ఎదుర్కోగలను అనే విధంగా అయితే మీరు ఉండండి. మీరు ఏదైతే హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో ఎమోషనల్‌గా, బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారో, ఎక్కడైతే మీరైతే స్టక్ అయిపోయారో దాని నుంచి అయితే మీరు బయటకు వస్తారు. మీకున్న కన్‌ఫ్యూజనెస్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. మీ లైఫ్‌లో మీరైతే సక్సెస్ అనేది సాధిస్తారు. ఏది జరగాలి అని చెప్పి మీరు కోరుకుంటున్నారో అవన్నీ కూడా జరుగుతాయి. జరగవు అనే టెన్షన్ అనేది మీరు పెట్టుకోవద్దు అని చెప్పి యూనివర్స్ అయితే గైడెన్స్ ఇస్తున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ అయితే మీ పర్సన్ గురించి అయితే మీకు ఎటువంటి సజెషన్ అనేది ఇవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి ఎమోషనల్‌గా కాకుండా మనీ పరంగా వస్తున్నారు కనుక అది మీ ఇష్టానికే యూనివర్స్ కూడా వదిలేశారనమాట. బట్ మీరు ఏదైతే కావాలి అని అనుకుంటున్నారో అదైతే వస్తది. మీరు భయపడొద్దు, టెన్షన్ పడొద్దు, కన్‌ఫ్యూజనెస్‌లో అసలు ఉండొద్దు అని చెప్పి మీకు ఈ విధంగా సజెషన్ ఇచ్చారు. అలాగే కాస్మిక్ ఎనర్జీస్ తెలుసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా తెలుసుకోవచ్చు. యూనివర్స్ నుంచి మీకు వచ్చే ఎనర్జీస్ ఏంటనేది కూడా తెలుసుకోవచ్చు. మీ లైఫ్‌లో మీరు ఒంటరిగా లోన్లీ ఫీలింగ్‌తో ఉండవలసిన అవసరం లేదు. మీరు ఎవరు కావాలి మీ లైఫ్‌లోకి, ఎవరు రావాలి అని చెప్పి మీరైతే అనుకుంటున్నారు పాస్ట్ ఆర్ న్యూ పర్సన్ మీరైతే డిసైడ్ అవ్వండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు. చెప్పాను కదా! మీరు ఎప్పుడు కూడా మీ విషయంలో మీరైతే వ్యక్తిగతంగా మీ గురించి మీరే ఆలోచించుకోండి. మీకు ఏది నచ్చితే అదే చెయ్యండి. ఈ వ్యక్తి అయితే మీ లైఫ్‌లోకి అయితే మీతో మాట్లాడడానికి అయితే కమ్యూనికేషన్ అయితే చేస్తారు. మీరు ఎక్కువగా ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. నేచర్‌లో ఎక్కువగా స్పెండ్ చేయండి. మీ లైఫ్‌లో మీరు ఏదైనా కూడా సాధించగలరు. దేన్నైనా కూడా మీరు ఎదుర్కోగలరు స్ట్రాంగ్‌గా. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా మళ్ళీ మీ లైఫ్‌లోకి అయితే తిరిగి వస్తాయి. యూనివర్స్ అయితే కన్ఫర్మ్‌గా మీ లైఫ్‌లోకి అయితే పంపిస్తుంది. మీరు ఊహించిన మిరాకిల్స్ అనేవి మీ లైఫ్‌లో ఆ చేంజెస్ అనేవి మీరు చూడబోతున్నారు అని మనకైతే యూనివర్స్ నుంచి ఎనర్జీస్ అయితే వచ్చాయన్నమాట. కార్డ్ చూసారు కదా ఎంత యాక్యురేట్‌గా వచ్చాయో. బట్ మీ పార్ట్నర్‌ని మీరు యాక్సెప్ట్ చెయ్యాలా వద్దా అనేది అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ అయితే మీ ఇష్టం మీదే వదిలిపెట్టారనమాట. మీ ఇంట్యూషన్ ఏది చెప్తే అదే చెయ్యండి అని చెప్పి చెప్పారు. బట్ మీ లైఫ్‌లో మీరు ఏదైతే కావాలి అని చెప్పి కోరుకుంటున్నారో అదైతే యూనివర్స్ అయితే కన్ఫర్మ్‌గా చేస్తారనమాట. అది ఏంటి అనేది డిసైడ్ అయ్యేది మీరే అనమాట. మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి అనుకుంటున్నారా? లేదంటే ఇక్కడ కెరియర్ పరంగా మీ లైఫ్ అనేది మంచి గ్రోత్ కావాలి అని చెప్పి కోరుకుంటున్నారా? లేదంటే న్యూ పర్సన్ ఎవరైనా మీ లైఫ్‌లోకి రావాలి, మీతో అన్‌కండిషనల్ లవ్‌తో ఉండాలి, మీతో జెన్యూన్‌గా ఉండాలి, మీ విషయంలో ఎఫర్ట్స్ అనేవి పెట్టాలి, అలాంటి వ్యక్తి మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి కోరుకుంటున్నారా? మీరు ఏవైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీ లైఫ్‌లోకి అయితే వస్తాయి. వచ్చేలాగా నేను చేస్తాను. బట్ మీరు ఏంటి అనేది మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్పి యూనివర్స్ అయితే మీకే వదిలిపెట్టారనమాట. మీరు ఏది కోరుకుంటే అది మీ లైఫ్‌లోకి వచ్చేలాగైతే చేస్తాను అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు. ఇదేనండి ఈ జనరల్ రీడింగ్‌లో పాజిటివ్‌గా ఎనర్జీ వచ్చినప్పుడు తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఈ పాజిటివ్‌నెస్ అంతా కూడా మీ లైఫ్‌లోకి రావాలి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది యూనివర్స్ మీకు ఇవ్వాలి అని చెప్పి మేనిఫెస్ట్ చేసుకోండి. గ్రాటిట్యూడ్ తెలుపుకోండి.
ఎంతమందికి రెజినేట్ అయింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.